నేను జిఆర్ మహర్షి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా విషయాలు చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బడ్జెట్ ఏదో అన్ని మోసాల బడ్జెట్ అది. దాని ఏం బాహుబలి బడ్జెట్ అంటూ బిల్డప్ ఇస్తున్నారు. మీరు ఏవి సూపర్ సిక్స్ ఇవన్నీ ఏమి ఇచ్చేది ఏమీ లేదు. మీరు చెప్తున్నవన్నీ అబద్ధాలే. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అది ఇది అన్నారు. అంతా ఏమీ లేదు, మోసం గ్యారంటీ అని అనుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం కామెంట్స్ కూడా చేశారు. వీటన్నిటికీ కౌంటర్గా మళ్ళీ లోకేష్ గారు కూడా, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలన్నిటికీ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏదో కార్పొరేటర్ తక్కువ, ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అలా మామూలుగా సబ్జెక్టు ఆయన మామూలుగానే దత్తపుత్రుడు అంటూ ఉంటారు కదా. దత్తపుత్రుడితో పాటు ఏమిటంటే, మొన్న ఆయన మీకు ప్రతిపక్షం కావాలంటే జర్మనీ వెళ్ళండాయా, అక్కడ ఏదో 40% ఓట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారంట అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్కి బదులుగా జగన్ గారు ఈరోజు ఏమన్నారంటే, మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినారు అని ఎద్దేవా చేశారు. దీనికి లోకేష్ గారు మళ్ళీ ఏం కౌంటర్ ఇచ్చారంటే, అయ్యా మీరు ఉప ముఖ్యమంత్రిని అనుచితంగా మాట్లాడుతున్నారు. ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, మీకెన్ని ఓట్లు వచ్చినాయి, ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి, మీకెన్ని సీట్లు వచ్చినాయి, మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసినా కూడా మీరు ఏం మారలేదు, మంచి మర్యాద లేకుండా మాడతారు, మీరు ఇట్లా నోటికి వచ్చిందంతా మాట్లాడితే మేము సహించము అన్నట్టుగా ఆయన చెప్పారు. అది కాకుండా మీరు ఏదో పథకాలు ఇవ్వలేదు, ఎగ్గొడుతున్నారన్న అని అంటున్నారు కదా, మీరు మరి సిపిఎస్ రద్దు అని ఆ రోజు చెప్పారు, ఎందుకు మీరు రద్దు చేయలేదు? అదేవిధంగా పూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు, మరి మీరేమో బినామీలను పెట్టి అమ్ముకున్నారు అన్నట్టుగా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇందుకే జగన్ గారు ఏమన్నారు అనేది ఒకసారి మనం చూస్తే, సూపర్ 6 హామీల కోసం మీరు అరకొర కేటాయింపులు చేశారు, అన్ని రకాలుగా మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. అవి ఏమైంది? 20 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పినట్టుగా ఎప్పుడు ఇస్తారు? 9 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించారు. 2 బడ్జెట్లలోనూ మీరు కేటాయించిన నిధులు ఏమీ లేదు. మరి 9 లక్షల ఉద్యోగాలు, 9 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఎలా వచ్చాయి? ఇదంతా ఆత్మస్తుతి, పరనింద అన్నట్టుగానే మీరు బడ్జెట్లో మాట్లాడారు తప్ప, ఇప్పుడు నిరుద్యోగులకి 72,000 ఎగనామం పెట్టారు. సోషియో ఎకనామిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? ఉన్న ఉద్యోగాలే పీకేస్తున్నారు మీరు. ఇప్పుడేమో ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. 18,000 ఆడబిడ్డ నిధి అన్నారు, 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు. దానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కోసం జనమంతా, మహిళలంతా ఎదురు చూస్తున్నారు. మహిళా సంక్షేమం పేరుతో ఈ హామీలో 7,000 కోట్లు ఎగ్గొట్టారు. స్కూలు వెళ్ళి ప్రతి విద్యార్థికి 15,000 సాయం చేస్తామన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని మొదటి బడ్జెట్లో 5,386 కోట్లు కేటాయించారు. ఈసారి ఏమో మీరు అరకొరగా నిధులు కేటాయించారు. అదేవిధంగా రైతు అన్నదాత సుఖీభవకి 20,000 గతంలో ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఈ విడత కూడా ఎగ్గొడితే 2 బడ్జెట్లకు కలిపి 40,000 ఎగ్గొట్టినట్టు అవుతుంది. దీపం పథకం కూడా మోసమే. 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్లు అదొకటి ఉంది, దాంట్లో అది కూడా మోసం చేశారు. ఇంకోటి ఏమిటంటే, ఇంకా ఆయన మాట్లాడిన దాంట్లో కీలకమైన విషయం ఒకటి ఏమిటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పథకాలు ఇవ్వకూడదు, వాళ్ళకి ఏం పనులు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరు అదేమన్నా మీ జోబులో నుంచి ఏమైనా ఇస్తున్నారా? మీకు అట్లా అనే హక్కు ఏముంది అని ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. లోకేష్ గారు కూడా కాసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకరులు అడిగిన ప్రశ్నలకు జగన్ గారు అన్న వాటికి కౌంటర్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆయన. అంటే ఆయన ఇలా అన్నారు మీరేమంటారు, ఆయన ఇలా అన్నారు మీరేమంటారు అంటే, ఆయన పోలవరం ఎందుకు కదిలించలేకపోయారు, అమరావతిని అసలు ముట్టుకోలేదు ఆయన. విశాఖ ఉక్కు మేము వచ్చి ఆపాము, దాన్ని ప్రైవేట్ పరం కాకుండా మేము కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. మీరేమో అసలు మీ కార్యకర్తలను ఇప్పటికీ మీరు కలుసుకోలేదు, మీరు ఎందుకు మా గురించి మాట్లాడతారు అనేది లోకేష్ గారి కౌంటర్. అదేవిధంగా ఆయన ఏమన్నారంటే, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ కింద ఉన్న చెట్లు నరికేవాళ్ళు, కింద ట్రాఫిక్ జాములు చేసేవాళ్ళు. ఆయన కింద నేల మీద ఏం జరుగుతూ ఉందో ఏం తెలుసు, మేము జనంలో ఉంటే జనం సమస్యలని మేము మాట్లాడుతున్నాము. విద్యాశాఖ నేను మంత్రిగా వచ్చిన తర్వాత భ్రష్టు పట్టింది అంటున్నారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. మరి ఏం భ్రష్టు పట్టింది? మేము వచ్చాక డిఎస్సి వేస్తున్నాము, మీరు 5 ఏళ్ళు మరి డిఎస్సి ఎందుకు వేయలేదు? ఇలా ఒకరికొకరు కౌంటర్లు. అదే కాకుండా జగన్ గారు ఇంకో మాట ఏమన్నారంటే, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా రిగ్గింగ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం అనేది ఎప్పుడైనా చూసామా, విన్నామా, కన్నామా?
చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. ఈయనేమన్నారంటే లేదు లేదు మేము అన్నీ గెలిచాము, వాళ్ళకి అసలు పోటీ చేయకుండా వాళ్ళకి అసలు మా రంగంలోనే లేకుండా వాళ్ళకి మాట్లాడే అర్హత ఏముంది అనేది ఈయన కౌంటర్. సరే, ఈ కౌంటర్లు ప్రతి కౌంటర్లు అవన్నీ పక్కన పెడితే జగన్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలంటూ ఏమీ లేవు. ఆయన మామూలు బడ్జెట్ మీరు సూపర్ 6 ఇవ్వలేరు, మీరు నిధులు కేటాయించలేదు, బడ్జెట్లో అంకెలుగా రెడీ చేస్తున్నారు, వీటన్నిటితో పాటు ఆయన రొటీన్ ఒక పాత డైలాగ్ ఒకటి ఉంది. అదేమిటంటే ఎంతసేపు నేను పలావ్ పెడుతుంటే వాళ్ళు బిర్యానీకి ఆశపడ్డారు, పలావ్ పెడుతుంటే బిర్యానీకి ఆశ, అది కనీసం ఆయన స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు ఎవరు ఆ డైలాగ్ అన్నా మార్చారు. అది విని విని విసిగెత్తిపోయింది. అంటే అది ఎలా ఉందంటే ప్రజలను ఏదో భిక్షగాళ్ళం చేసి మాట్లాడుతున్నట్టుగా ఉంది. పలావు పెడితే వాళ్ళు బిర్యానీకి ఆశపడినారంటే ఏమిటి అర్థం? అది మీరు పలావు పెట్టడం ఏంది, వాళ్ళు బిర్యానీకి ఆశపడడం ఏంది? ఇదంతా కూడా ఏదో వినడానికి అనీజీగా ఉంది. ఒకసారి అయితే ఏదో బాగుంటుంది కానీ పదే పదే అనడం కరెక్ట్ కాదు. రెండోది ఏమిటంటే జగన్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది కూడా తప్పే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కూటమిలో భాగస్వామి, ప్రజాస్వామ్యంలో ఓడిపోతారు, గెలుస్తారు. దాని కార్పొరేటర్ కూడా గెలవకపోవచ్చు రేపు ఆయన, లేదా ఎంపీగా గెలవచ్చు, లేదా కేంద్ర మంత్రి కావచ్చు, ఏమైనా కావచ్చు. ప్రజలు ఆమోదిస్తే, ప్రజలు అంగీకరిస్తే ఒక వ్యక్తి ఎంతటి నాయకుడైనా అవుతాడు. ప్రజలు అంగీకరించకపోతే ఒక వ్యక్తి కనీసం సర్పంచ్కి కూడా గెలవలేకపోవచ్చు. ఇది మామూలు ప్రజాస్వామ్యంలో సూత్రమే కదా. ఈ సూత్రాన్ని విస్మరించి కేవలం ఎద్దేవా చేయడంలో భాగంగా మాట్లాడుతూ ఉండడం వల్ల ఏమిటంటే వైసీపీ వాళ్ళకి ఏదో సంతోషంగా ఉంటుందేమో వాళ్ళకి, కానీ చూసే వాళ్ళకి అది చాలా అనీజీగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి అట్లనే మాట్లాడుతున్నారులేండి. వీళ్ళేం తక్కువేం మాట్లాడలేదు, అంతకు మించి కూడా మాట్లాడారు. కానీ ఇట్లా ఒకరినొకరు ఇప్పుడు ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన స్థాయి వేరు. ఆయన ఎంతకాలము దత్తపుత్రుడు, అది ఏందో ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఇవన్నీ మాట్లాడుతూ ఉండడం వల్ల వీళ్ళంతా పలచన అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏమన్నారంటే జర్మనీకి పోతే మీకు 40% ఓటు కింద ప్రతిపక్షం ఇస్తారంటే ప్రతిపక్ష హోదా అనేది మీరు రూల్స్ ప్రకారం మీకు ఇవ్వలేము అంటున్నారు ఆయన, లోకేష్ గారు. వాళ్ళందరూ అదే అంటున్నారు, మేము ఇవ్వలేము, మీరు తెచ్చుకోలేదు కాబట్టి సీట్లు మేము ఇవ్వలేము, మేము ఇవ్వనప్పుడు మీరు ప్రతిపక్షం కావాలంటే మిమ్మల్ని ఏమైనా అసెంబ్లీకి వద్దని చెప్పినారా, మిమ్మల్ని ఏమైనా అసెంబ్లీకి రావద్దని చెప్పినారా? ఈయనేమంటాడు, మాకు మైక్ ఇవ్వరు, మాకు టైం కావాలా మాట్లాడేదానికి అని ఈయన అంటాడు. మీకు టైం కావాలంటే బయట వచ్చి విలేకరుల సమావేశం పెట్టుకోవాల్సిందే. కానీ మొత్తం మీద ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి కూడా అదేదో వ్యక్తిగత కక్షల కింద మారిపోయి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది తీవ్రమైపోతుంది. ఎప్పటికప్పుడు ఒకరి పట్ల ఇంకొకరు అనేది ఇదే కొనసాగుతూ ఉంటే ఇంకా అది ఏమి రాజకీయమో మాకేం అర్థం కావడం లేదు. విషయం ఏమిటంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటున్నారు, బడ్జెట్లోనేమో విపరీతంగా నిధులు కేటాయిస్తామంటున్నారు. వాటన్నిటికీ ఇప్పటికే దాదాపు 80,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనే దానికి సమాధానం చెప్పరు. సంపద సృష్టిస్తున్నాం మేము అని అంటారు. కాబట్టి వాళ్ళ లోపాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ యాక్టివ్ ప్రతిపక్షంగా వీళ్ళు వ్యవహరించాల్సిన పద్ధతి కూడా ఇది కాదు. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి. ఇప్పుడు కౌన్సిల్లో వాళ్ళు మాడుతున్నారు కదా, బొత్స సత్యనారాయణ గారు చాలా ధీటుగా, చాలా గట్టిగా కౌన్సిల్లో మాటకు మాట ఎంత గట్టిగా మాడుతున్నారు అంటే, మీరు జనం లేరు కాబట్టి మీరు అసెంబ్లీలో మాడకూడదంటే ఎట్లా? మీకు ఇచ్చిన టైంనే మాట్లాడండి. ఎవరొద్దంటారు? కాసేపు మీరు ఎంత గంటల కొద్దీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక సీరియస్ సబ్జెక్ట్ మీద 5 నిమిషాలు మాట్లాడినా కూడా చాలు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్షంగా వీళ్ళు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అదేదో పట్టుదలలకు పోయి మాకు అది చాలా అవమానం అనుకుంటే, ఇప్పుడు జనమే మీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు అవమానం ఏమున్నది? ఇంకా ఇదేం ఉన్నది. కాబట్టి ప్రతిపక్షంగా వీళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఎంతసేపు ప్రెస్ మీట్లు పెడతాం అనేది కూడా బేసిక్గా కరెక్ట్ కాదు. అది. థ్యాంక్ యూ.